నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ మనోజ్. టుడే పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూసే ముందు లైవ్లో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్, నమస్తే. రైట్, ముందుగా ఈనాడు పేపర్ తీసుకుందాం. ఈనాడు దినపత్రికలో మనకు ఆంధ్రప్రదేశ్ వార్తలు ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి. 2027 మార్చి కల్లా పోలవరాన్ని పూర్తి చేయాలనేసి కూడా పోలవరాన్ని సందర్శించినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియజేశారు. తొలి దశలో 119 టీఎంసీల నీళ్లు నిలబెడతాం సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. సీఎం ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలవాలని కూడా ఒకవైపు ఆదేశాలు జారీ చేసినటువంటి వార్తను మనం చూస్తున్నాం. గ్యాప్ 2 డయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు తదితరులు, పోలవరానికి సంబంధించినటువంటి అధికారులు కూడా మనం ఉన్నటువంటి ఇమేజ్ క్లిప్పింగ్ ఈనాడు దినపత్రికలో చూస్తున్నాం. ఈ వార్త ప్రధానంగా ఈనాడులో హైలైట్ అవుతుంది. మరి ఆంధ్రజ్యోతిలో కూడా బాబుకు సంబంధించినటువంటి ఒక వార్త ఉంది. రాజకీయాలు వద్దు, నదీ జలాలపై ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి, భావోద్వేగాలతో ఆటలు సరికాదు, తెలంగాణకు సీఎం చంద్రబాబు హితవు పలికారు. గోదావరిలో పుష్కలంగా జలాలు, దేవాదులను విస్తరిస్తే కాదంటామా? గతంలో కాళేశ్వరాన్ని అడ్డుకున్నామా? కానీ పోలవరంపై రాజకీయాల అనేసి కూడా బాబు చెప్పుకొస్తున్నారు. బుధవారం ఢిల్లీలోని అమిత్ షాకు పుష్పగుచ్చం ఇస్తున్నటువంటి సందర్భంలో మనం చూస్తున్నాం. అమరావతికి చట్టబద్ధత కల్పించిందంటూ కూడా పలు అంశాలపై 2 అంశాలు ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి. ఒకటి ఆంధ్రజ్యోతిలో, మరొకటి ఈనాడు దినపత్రికలో ప్రధానంగా బాబుకు సంబంధించినటువంటి వార్తలు. ఎలా చూడొచ్చు అంటారు బండారు రామ్మోహన్ రావు గారు? ప్రధానంగా పోలవరాన్ని 2027 లోపల పూర్తి చేయాలనేసి కూడా ఒక వార్తను వింటున్నాం. మరి ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య అంటూ కూడా ఢిల్లీలో నిన్న అమిత్ షా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం, శుభోదయం. 2 విషయాలు. ఒకటి, పోలవరం పూర్తి చేసే క్రమంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు సందర్శించారు పోలవరం డ్యామ్ను. నేను దాదాపుగా ఒక 5 సార్లు సందర్శించాను. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే 10 ఏళ్ల క్రితం ఎట్లా ఉందో అట్లా ఉండే పరిస్థితి నుంచి గత 2 ఏళ్లుగా, ఒక రకంగా చెప్పడానికి గత 20 నెలలుగా కొంచెం వేగవంతం అయింది. వేగం అందుకున్నది అంటే మన కాపర్ డ్యామ్ కూలిపోవడము, రకరకాల కొట్టుకుపోవడం, ఇవన్నీ జరిగినాయి. చివరికి ఒక రూట్కి వస్తుంది అంటున్నాను. అంటే 2027 నాటికి పూర్తవుతున్న నమ్మకం మాత్రం కలుగుతుంది. పూర్తిగా దాన్ని పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకొని మన ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి పని. నా ఉద్దేశం ఎంత వీలైతే అంత తొందరగా ఒక మనకు పోలవరం అనేది గేమ్ చేంజర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దాంతోపాటు ఒక రకంగా చెప్పాలంటే సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పు వస్తుంది. లక్షల ఎకరాలు పారుతుంది. అట్లాగే పట్టిసీమ ద్వారా కాకుండా పోలవరం నుంచి డైరెక్ట్ గా మనకి ఇప్పటికే పట్టిసీమ ద్వారా తరలిస్తున్న నీటిని ప్రకాశం బ్యారేజ్ కు ప్రతిరోజు తరలించే అవకాశం వస్తుంది. ఇది మంచి పని అంటున్నారు. దాంతోపాటు ఢిల్లీకి వెళ్ళి నీటి పారుదల విషయంలో మాట్లాడితే నా ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా సమాధానం ఇవ్వలేదు అంటున్నారు. రేవంత్ రెడ్డి ఏమన్నారు, పట్టిసీమ ఏమంటారు పోతిరెడ్డిపాడు 3 టీఎంసీ తీసుకెళ్తున్నారు, వాళ్ళు ఆపన మేము చంద్రబాబు నాయుడుతో రిక్వెస్ట్ చేస్తే రిక్వెస్ట్ కూడా అంటే నా విజ్ఞాపనను మన్నించి ఆయన గౌరవించి, మన్నించి కూడా గౌరవించి ఆపారు అని అంటున్నారు. దాని మీద పెద్ద రగడ లేవుతుంది కదా. ఇంకా మళ్ళీ 200 టీఎంసీ మేము తీసుకుంటే తప్పేంది, మీరు చేయాలంటే తప్పేంది అంటే రామానాయుడు గారు మాట్లాడినట్టు ఆయన మాట్లాడడం వల్ల ఆ సమస్య వస్తుంది అంటున్నాను. ఎందుకంటే మీరు తప్పేం లేదు, నీళ్ళు ఎక్కున్నప్పుడు తీసుకుపోవాలి, కానీ దానికి ఒక పెద్ద పద్ధతి ఉండాలి కదా అంటున్నాను. అంటే 968 టీఎంసీలకు అష్యూరెన్స్ ఇస్తే మేము ఏవి కట్టుకున్నా అభ్యంతరం పెట్టము అన్నారు చూడండి. అదే దాన్ని రాతపూర్వకంగా కమిటీ ముందు పెడితే అప్పుడు ఆటోమేటిక్ గా సమస్య ఉండదు అంటున్నాను. అట్లా కాకుండా కింది నీటి పారుదల మన మిగిలిన నీటి అనే పేరు మీద ఏవైతే అంటున్నారో వాటిని కూడా పై రాష్ట్రాలకు హాక్కుంటది అంటున్నాను. అది సమస్య. దాన్ని మాట్లాడకుండా రామానాయుడు గారు మాట్లాడినట్టు ఇరిగేషన్ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ ఆయన ఈయన మాట్లాడితే లాభమైంది. ఒకటి, రేవంత్ రెడ్డి అన్న మాటకు సమాధానం చెప్పాల్సిందే అని వైసీపీ వాళ్ళు గొడవ పెడుతున్నారు. ఆపారా లేదా? అంతకుముందు ఆగిందా? వెదిరే శ్రీరామ్ గారు అది చెప్తున్నారు. ఏది బీజేపీకి సంబంధించిన కేంద్ర జలవనరుల శాఖ దానికి సలహాదారు, ఇప్పుడు మహారాష్ట్రకు ఉన్నారు, అంతకుముందు మాజీ సలహాదారు. అప్పుడు కనుక ఆయన ఏమంటున్నాడు, ఎన్జిటి అయిపోయింది అంటాడు. మీకు మద్దతుగా చెప్తున్నారు కదా, నిజమే కదా. మరి అటువంటి అప్పుడు అదే ముందర పెట్టవచ్చు కదా. అంటే ఆ విషయాన్ని ఏం మాట్లాడకుండా మీరు జవాబు తీసుకుంటే తప్పే అంటున్నాడు. ఇక అమిత్ షా కలిస్తే ఇరు రాష్ట్రాలు పరిష్కరించాలన్నాడు కదా. సుప్రీంకోర్టు అదే అన్నది. మీరు కమిటీ వేశారు కదా, కమిటీ ముందు హాజరుగా అంటే అక్కడ వాదనలు వినిపించండి, ఆ తర్వాత సివిల్ కేసు వేసుకోండి, అక్కడ అన్యాయం జరుగుతుంది అన్నారు. కనుక నీటి వివాదాల విషయంలో అంత ఆషామాషి కాదు. మిగులు జలాలు ఉంటే తప్పే ఉంది అని మాట తప్పు సరైనది కాదు. గోదావరి జలాల మొత్తం పంపిణీ విషయంలో ఎవరికి ఎంత వాటో అంత వాటా ఫిక్స్ చేసి
దానికి అభ్యంతరం పెట్టమని ఇరు రాష్ట్రాలు అంగీకరించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది పెద్ద నా ఉద్దేశం ఏంటంటే 2 రాష్ట్రాల మధ్య రెండిటి పంపిణీ పెద్ద సమస్య కాదు. కానీ సమస్యగా మారుస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటున్నా. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు కనుక అంగీకరిస్తే ఇది నెలల్లో పరిష్కరించబడే సమస్య అని అనుకుంటున్నాను. భావోద్వేగాలు రెచ్చగొట్టండి, ప్రజలను దూరం చేయకండి, ప్రజలను వేరు చేయకండి అని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రతిపక్ష నాయకుడు విజ్ఞప్తి చేస్తున్నాడు. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రెండో దశ భూ సమీకరణకు రైతులు ముందుకొచ్చారు. 1.50 లక్షల రుణమాఫీ అప్పటికప్పుడే సీఎంతో మాట్లాడి ప్రకటన. కౌలు పెంపునకు సీఎం సూత్రప్రాయంగా అంగీకరించారు. భూ సమీకరణ సభలో మంత్రి నారాయణ, సిఆర్డీఏ మంత్రి. మనం చూస్తున్నాం ప్రధానంగా వడ్డమానులో అంగీకార పత్రాలను మంత్రి నారాయణకు అందజేస్తున్న రైతులు, పక్కన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తదితరులు ఉన్నారు. ప్రధానంగా రైతులు కూడా అక్కడ పెద్ద ఎత్తున నిన్నటి రోజున డిమాండ్ చేస్తున్నారు. మేము మొదటి దశ ఇచ్చినటువంటి భూములే అమరావతిలో పెద్ద ఎత్తున వెలగపూడి ప్రాంతంలో కూడా డెవలప్మెంట్ కానటువంటి పరిస్థితి ఉంది అమరావతి. ఇప్పుడు రెండో దశ భూసేకరణ ప్రక్రియ చేపడుతున్నారు. మరి ఈ ప్రభుత్వం మారి వేరే ప్రభుత్వం కన్నా వస్తే మా పరిస్థితి ఏంటంటూ కూడా రైతన్నలు తమ గోడుని అక్కడ ఉన్నటువంటి సిఆర్డీఏ మంత్రితో నారాయణతో అలాగే ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో తమ గోడుని వినండి అనేసి కూడా చెప్పుకొచ్చారు. ఒకవేళ 2027 నాటికి అమరావతిలో ఉన్నటువంటి రెండో దశ భూసేకరణకు సంబంధించినటువంటి ప్రక్రియలో అక్కడికైనా డెవలప్మెంట్ కన్నా జరిగితే మీరు కోర్టుకైనా వెళ్ళండి అనేసి కూడా ఒక భరోసా అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? అదే చెప్పబోతున్నాను. మన రైతుల ఆవేదన, రైతుల అనుమానం కానీ చాలా సహేతుకమైంది. ఎందుకంటే మొదటి దశ పూర్తి చేసిన వాళ్ళకి దిక్కు లేదు. తుమ్మలు బలిసినాయి, పట్టణం తుమ్మలు బలిసినాయి, సర్కార్ తుమ్మలు బలిసినాయి. అక్కడ మాకు ఇచ్చిన వాళ్ళకి ప్లాట్లు ఇంతవరకు కేటాయించలేదు. కేటాయించిన ప్లాట్లలో కూడా చాలా వివాదాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే చాలా అభ్యంతరాలు ఉన్నాయని చెప్తున్నారు. అందుకని ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వస్తున్నా అన్నారు. వడ్లమాన్తో పాటు వైకుంఠాపురం మరొక 7 గ్రామాల్లో కొత్తగా సేకరణ మొదలు, రెండవ దశలో సేకరణ మొదలు పెట్టారు. మూడో దశ కూడా ఉంటుందని చెప్పి నారాయణ గారు చెప్పారు. కౌలు పెంపు కూడా సమస్యనే. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ 2015లో శంకుస్థాపన జరిపి 10 ఏళ్ళు అయిపోయింది. ఏది అమరావతికి 10 ఏళ్ల తర్వాత కూడా అదే పాత కౌలు ఇస్తే మరి కొత్తగా మా భూములు ఉంటే మేము కౌలించుకునే వాళ్ళం కదా అని ఒక అభ్యంతరం. అది కూడా కౌలు పెంచు దాని మీద కూడా నారాయణ గారు ఆలోచన చేస్తున్నారు. 1,00,000 రుణమాఫీ మాత్రం మంచిది అంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు భూమి అప్పచెప్తున్నారు, మళ్ళీ భూమి మీద ప్రభుత్వానికి అప్పచెప్పి అప్పు ఎక్కడ కట్టుకోవాలి కనుక రుణమాఫీ సరైంది. వాళ్ళ అనుమానం ఏంటంటే ఇప్పటిదాకా ఇచ్చిన ప్లాట్లలో కొన్ని అవి కూడా తీరుస్తా అన్నారు. వీధి పోటు ఉన్నాయి చాలా వరకు కొన్ని. అంటే వీధి పోటు బాగుండదు కదా, మరి పొద్దున అమ్మడానికి మాకు నష్టం అవుతుంది కదా అంటే ఆ ప్లాట్లను మారుస్తా, వీధి పోటు ప్లాట్లను పార్కులు అటువంటి చేసేస్తే అయిపోతుంది, సమస్య ఉండదు అట్లా. కనుక 128 మంది 130 మందికి వీధి పోటు ఉన్నాయట. ఆ ప్లాట్లు అప్పచెప్పాడు. ప్లాట్లు అప్పచెప్తే కొందరేమో కొనుక్కున్నారు, ఆల్రెడీ అమ్మేసుకున్నారు వాళ్ళు రైతులు. అమ్మేసుకున్న వాళ్ళే మాత్రం మేము దాన్ని ప్లాట్ మార్చమంటున్నారు. రెండో చేయి మారింది కదా. సరే, అది విధానపర నిర్ణయం, అమ్మేవాడు కొన్నవాడు చూసుకుంటారు. కానీ మిగతా రైతులకు అన్యాయం జరగకుండా ఉండాలంటే మాత్రం సాధ్యమైనంత వరకు వాళ్ళ ప్లాట్లు ఇద్దామన్న ప్లాట్లు, ఎక్కడ డబ్బు మార్కెట్ లేదు కదా, ఇదంతా కూడా ల్యాండ్ పూలింగ్ కనుక ఎకరం ఇస్తే 1,000-1,200 గజాలు వాళ్ళకి ఇస్తున్నారు. ఆ 1,200 గజాలు కూడా మరి మంచి రోడ్లు, మౌలిక వసతులు కల్పించి నీటి వసతి, రోడ్డు, కరెంటు కనెక్షన్ ఇవన్నీ ఇచ్చినాక కదా వాళ్ళకి జరిగేది. అంటే ఇంకా ఎప్పుడు చేస్తారు? మొదటి దశ వాళ్ళకి దిక్కు లేదు, మరి ఎట్లా చేస్తారు అంటున్నారు. రైతుల అనుమానం చాలా సహేతుకమైంది. ఏంటంటే మరి ఉంటుందా లేదా, మళ్ళీ రాజధాని మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తే ఇంకోటి వస్తే మరి అప్పుడేమంట అవుతుంది అనే మాట వాళ్ళు వ్యక్తం చేస్తారు. నిజమే. ఎందుకంటే గత 5 ఏళ్లుగా, అంతకుముందు 20 నెలలు, అంతకుముందు 5 ఏళ్ళు అనుభవించారు కదా వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి రాగానే దాన్ని శ్మశానం అని అనడం, అట్లాగే అక్కడ రాజధాని కట్టం అనడం, 3 రాజధానులు అనడం, ఇవన్నీ చూసాం కదా మనం. అటువంటి అప్పుడు రాజధాని ఏది అంటే రేపు పొద్దున మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసి మీరు చేతులెత్తేస్తే మేము ఆ ప్లాట్లను ఏం చేసుకోవాలి, నిజంగా శ్మశానం అవుతుంది కదా అనే మాట వాళ్ళు అడిగిండ్రు. అది సహేతుకమైంది. అందుకని కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయిస్తాం, తప్పక చేస్తామని చెప్పి వాళ్ళ మరి చంద్రబాబు వీళ్ళు నారాయణ గారు హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే చర్యలు జరగాలి. అంటే పర్మనెంట్ గా ఈ రాజధాని ఇక్కడే ఉంటది అంటే వచ్చే 7 గ్రామాలు కాదు, ఇంకో 8 గ్రామాల వాళ్ళు కూడా భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. అసలు సమస్య ఏంటంటే రైతుల్ని సేకరిస్తున్నారు కనుక వాళ్ళకి అనుమానాలు ఉంటాయి. ప్రభుత్వ భూమి తీసుకుంటే ఎవరు వద్దనేవాడు కాదు, కానీ అది కాదు కదా. అందుకని రాజధాని నిర్మాణం వీలైనంత, పోలవరం మెట్రో నిర్మాణం కావును 2026-27 కల్లానే పూర్తి స్థాయిలో రాజధాని నిర్మాణం కావడంతో పాటు భూమి ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి. వాళ్ళకి అవసరమైన ప్లాట్లకు నేను చెప్పిన మౌలిక వసతులు 3, రోడ్డు, మంచినీళ్లు, అట్లానే మనకు విద్యుత్ కనెక్షన్, ఈ 3 ఇచ్చినాం అనుకోండి ఎవరైనా నమ్ముకుంటారు, సమస్య లేదు. రైతుల ఆవేదన అర్థం చేసుకొని చేస్తామని నారాయణ గారు హామీ ఇచ్చారు. ఆ వైపుగా కేంద్రం కూడా హామీ ఇచ్చి
నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఇది మారదు, ఇది రాజధాని, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అంటే అప్పుడు కరెక్ట్ అంటున్నాడు. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి ఆస్తుల్లో 10 ఏళ్లలో 550% పెరుగుదల. అవినాష్ రెడ్డి కూడా 474% వృద్ధి. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఆస్తుల్లో తగ్గుదల. వరుసగా 3 ఎన్నికల్లో గెలిచిన వారి ఆస్తులను విశ్లేషించిన ఏడిఆర్ అనే సంస్థ. ప్రధానంగా మనం చూస్తున్నాం ఈ ఇరువురు ఎంపీలతో పాటు అలాగే కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కి సంబంధించినటువంటి ఆస్తులు క్రమేణా తగ్గుతుంటే ఇద్దరు ఆస్తులు క్రమేణా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తల్ని? ఒలికేం లేదు కానీ రాజకీయ నాయకులు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ విన్నవేమన్నారు. అందరూ ఒకే తీరు ఉంటారు కదా. అట్లా అనుకుంటే కొందరు ఆస్తులు కరిగిపోవడం, రాజకీయాలకు వచ్చిన తర్వాత కొందరు ఆస్తులు కరిగిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. పెంచే సందర్భం ఎక్కువ అంటున్నాడు. వీళ్ళిద్దరినే ఉదాహరణ చెప్తున్నారు కానీ చాలా మంది అట్లా పెంచుకున్నారు. ల్యాండ్, మైను, వైను, శాండ్ ఈ విషయంలో ఆస్తులను పెంచుకునే క్రమంలో ఉంటుంది. ఉదాహరణకు ఎంపీలైన వాళ్ళందరూ కూడా నిజంగా ప్రజా సమస్యల పట్ల ఆలోచించి అక్కడ చేస్తే వేరే ఆస్తులు సంపాదించుకోరు. కానీ లాబియింగ్ లో ఉన్నంత రష్, మీకు క్యాంటీన్ లో ఉన్నంత మంది ఎంపీలు పార్లమెంట్ లోపల ఉంటుంటారు, చర్చలో పాల్గొంటారు. కనుక పార్లమెంట్ పంపారంటే పైరవీలకు ఆస్కారం ఉంటుంది, మా ఇష్టం సంపాదించుకోవచ్చు అనే దానికే రాష్ట్రంలో పెద్దగా రాజకీయాలు ఉండవు అనే దానికి ఎంపీలు చాలా మంది ధనవంతులు పోతున్నారు. చూస్తున్నాం కదా, ఇవాళ ఎంపీలుగా ఎన్నికైన వాళ్ళందరూ కోటీశ్వరుడే. మా సామాన్యుడు ఎంపీగా ఎన్నిక అవడానికి అవకాశం కూడా లేకుండా పోయింది. ఇవాళ ధనవంతుల సంఖ్య కూడా అక్కడ పెరుగుతుంది. సిఆర్ పాటిల్ అనేది ఒక మంచి ఉదాహరణ అంతే. కనుక వీళ్ళ ఆస్తులు కూడా ఈ 3 సార్లు గెలిచిన వాళ్ళ ఆస్తులు చూసుకుంటే పెరుగుతున్నాయి అంటే పెరుగుతాయి కదా వీళ్ళందరూ. మరి అదే కదా అక్రమ సంపాదన కోసం ఇవాళ పార్లమెంట్ మెంబర్ గా వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ హోదాన్ని వాడుకుంటుంటారు, చేస్తుంటారు. ఇది ఒకటే కాదు, అందరు 100కి 90 మంది రాజకీయ నాయకులు ఇట్లాంటి పని చేస్తున్నారు. 10 మంది రాజకీయ నాయకులు ఉన్న ఆస్తులు పోగొట్టుకుంటున్నారు. ఒకనాడు ప్రకాశం పంతులు, వావిలాల గోపాలకృష్ణయ్య, గురుగుల రామకృష్ణారావు, అట్లా కాదు కదా. పివి నరసింహారావు గారు లాంటి వారు 800 ఎకరాలను భూ సంస్కరణకు త్యాగం చేసి తనదే మొదలు త్యాగం చేసి భూమి ఇచ్చారు. అందుకని ఏమంటున్నా అంటే రాజకీయ నాయకులు అందరూ ఒకే విధంగా ఉంటారు. 10% మంది ఇప్పుడు నిజాయితీగా ఉన్నారు. వాళ్ళ ఆస్తులు తగ్గుతున్నాయి, పెరగడం కాదు. రాజకీయాల అర్పణ అవుతున్నది. అదే మామూలు రాజకీయ నాయకులు అయితే వీలైనంత వరకు ధర్మాలంచం తీసుకున్నా కూడా పార్లమెంట్ మెంబర్ అయితే 100 కోట్ల రూపాయలు ఆస్తి ఈజీగా సంపాదించుకోవచ్చు. మళ్ళీ ఖర్చు పెట్టాలంటే 100 కోట్లు సరిపోవు. సమస్య అది. 100 కోట్లు సంపాదించుకున్నవాడు మళ్ళీ 100 కోట్లు ఖర్చు పెట్టాల్సింది పార్లమెంట్ మెంబర్ కావాలంటే సమస్య అక్కడ ఉంది. కనుక ఇది పెద్దగా ఒక విషస్ సర్కిల్ అంటాం. విషవలయంలో వాళ్ళు కూడా మన శలభాలాగా మారిపోతున్నారు. రాజకీయాలు ఖరీదైపోయి మనీ అండ్ లిక్కర్ పవర్ పెరిగిన తర్వాత అంత పెట్టుబడి లాభం, రాజకీయాలంటే పెట్టుబడి లాభంగా మారిపోయినప్పుడు ఇటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు వస్తారు. వాళ్ళ తప్పు కూడా కాదు. అంటే రెండు రాజకీయాల్లో ఎన్నికల ఖర్చు పెరిగిపోవడం, డబ్బు పంపిణీ చేయడం, మద్యం పంపిణీ చేయడం, దీనివల్ల వస్తున్న సమస్య. ఇది సామాజికంగా ఇటు ప్రజలు మారాలా, వాళ్ళు మారాలంటే పంచేవాడు మారాలి. నేను నిజాయితీగా ₹1 రూపాయి పంచం వేస్తే వేయండి, లేదు లేకపోతే లేదు. 4 నిలబడ్డ అభ్యర్థులు నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఏం చేస్తారు? ఇవ్వకపోతే ఓటేయమంటారు అనుకోండి. అసలు అందరు ఇవ్వకపోతే ఏం చేస్తారు? వాళ్ళే ఓటేస్తారు కదా. అందుకని మారాల్సింది రాజకీయ నాయకులు, పార్టీలే అంటున్నారు. రైట్. సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్న వేళ గోదావరి జిల్లాలో కోడి పందాలకు బరులను సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే నిర్వాహకులు. ప్రధానంగా ఆ వార్తకు సంబంధించినటువంటి మనం చూస్తున్నాం. పండగ కోడికి కార్పొరేట్ కళ. కృష్ణా ఏలూరు సరిహద్దులో హైటెక్ బరి, అద్దాలు, ఏసీలతో నిండిన ప్రత్యేక గ్యాలరీలు, వారధి పేరిట శుభలేఖలు, ఆహ్వాన పత్రికలు, పాస్తులు ఇస్తూ రారండోయ్ అంటూ పిలుపులు. విస్తీర్ణం 28 ఎకరాలు, 7 ఎకరాల్లో పార్కింగ్. రోజుకు 40 పందాలు, 5 లక్షల నుంచి 1 కోటి వరకు బెట్టింగ్లు. విఐపీలకు మహారాజులు ఆతిథ్యం ఇవ్వనున్నారు. రక్షణగా బౌన్సర్లు, అక్కడికే విందు భోజనాలు అందించేలా పూర్తిగా ఏర్పాట్లు. బహుమతులుగా కార్లు ఇస్తామంటూ కూడా ప్రకటిస్తున్నారు. ప్రధానంగా కృష్ణా, ఏలూరు, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి, గాజువాక, భీమవరం ఇట్లాంటి ప్రధానమైనటువంటి నగరాల్లో కోనసీమలో ఇప్పటికే కోడి పందాల షురు జోరుగా కొనసాగుతుంది. మరి ఈ వార్తని ఎలా చూడొచ్చు అంటారు బండారు రామ్మోహన్ రావు గారు? నిషేధందే పందాలు నడుస్తున్నాయి, చూస్తున్నాం కదా. సుప్రీంకోర్టు చాలా సార్లు దీని మీద ఆర్డర్ ఇచ్చింది. కోళ్ల పందాలు నిషేధం మంచిది కాదు, హింసించడం ఒకటి. బెట్టింగ్ లో చాలా మంది అన్యాయంగా బలైపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిన్నటి దాకా 100 ఎకరాలు నాశనం, ఇవాటికల్లా తెల్లారికల్లా గుంట లేకుండా అయిపోతున్నాడు. ఇది సరైనది కాదు. బెట్టింగ్లు చేస్తున్నారు. రెండోది ఈ జీవహింస, రకంగా చెప్పాలంటే వాటి వల్ల కత్తులు కట్టడం అని రకరకాలుగా వెసులుబాటు కూడా ఇచ్చారు. అంటే కోళ్ల పందాలు చేసుకోండి కానీ డబ్బులు పెట్టకండి, రెండోది కోడి కత్తులు వాడకండి, ఇట్లాంటివి సరైనది కాదని చెప్పి తీర్పులు ఇచ్చారు. అవన్నీ గంగలు కలిసినాయి. ఇవాళ మంత్రులు స్వయంగా ఒక ముఖ్యమంత్రి పోతున్నాడు కానీ మంత్రులందరూ కూడా దానికి చాలా మంది ప్రారంభోత్సవాలకు వెళ్తున్నారు. అన్అఫిషియల్ గా పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టుది, దీని దాడి దీనిదే. గతంలో మనకు జల్లికట్టు విషయంలో కానీ, ఎడ్ల పందాల విషయంలో కానీ చాలా పెద్ద ఎత్తున ఈ మన సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ తీర్పు ఇచ్చినా కూడా దాన్ని ఎవరు పాటిస్తలేరు అంటున్నాను. ఇక చూసి నా ఉద్దేశం ఏంటంటే లీగలైజ్ చేస్తే బాగుంటుందా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి కొంత ఆదాయం కూడా వస్తుంది అంటుంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు కోట్ల రూపాయలు పందాలు పెడుతున్నప్పుడు నిన్నగాక మొన్న ఒక 4 రోజుల క్రితం ఒక 3 క్లబ్ల వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేశారు వాళ్ళు. ఏమనంటే మేము 13 ముక్కలాట అనేది అయితే రెమీ ఉందో అది స్కిల్ ఆట కదా, 3 ముక్కలాట తప్పు, అదృష్టం ఉంటది, కానీ 13 ముక్కలాట స్కిల్ గేమ్ కదా, దానికి స్కిల్ గేమ్ ఆడుకోవచ్చు అని గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా, దాని ప్రకారం మేము ఆడుకుంటామని. స్కిల్ గేమ్ ఆడుకోవచ్చు అన్నారు కానీ డబ్బులు పెట్టమని ఎక్కడ చెప్పలేదు సుప్రీంకోర్టు. సమస్య లేదు, డబ్బులు పెట్టి ఆడతా అంటే మేము ఆ పర్మిషన్ ఇచ్చేది లేదు పోమని చెప్పి ఆ పిటిషన్ కొట్టేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే గతంలో మద్యం కూడా మరి అక్రమమే కదా, లీగల్ మద్యం ఇల్లీగల్ మద్యం ఏంది అంటే ట్యాక్స్ కడితే లీగల్, ట్యాక్స్ కట్టకపోతే ఇల్లీగల్ అవుతుంది కదా. ఇది కూడా మరి పంద్యాలు కూడా విషయంలో కొంత నిబంధనలు పెట్టి మరి ఎక్కడైతే వీళ్ళు చేస్తున్నారో దాని మీద ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పని చేయబట్ట, ఇది తప్పదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎప్పుడో 1960s ఒక మాట అన్నది మనకి ఏమంటే అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో నిషేధం ఉండే చాలా అది ఎత్తివేశారు. ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడప్పుడు నిషేధం ఉండే ఎత్తేసారు. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన మన వెంకటరామారావు గారు వచ్చినప్పుడు అప్పుడు ఎత్తేసారు. కానీ ఏమైందంటే తర్వాత పెట్టడం ఎత్తేయడం జరుగుతుంది కదా. 1960s సుప్రీంకోర్టు ఒక మంచి మాట అన్నది, కొన్ని నిషేధించి ఆపలేము, మద్యపానము, మనకు ధూమపానము, లేకపోతే వ్యభిచారము, జూదము ఇట్లాంటివి మనం ఆపలేము, నిషేధం కంటే నియంత్రణ మేలు, అంటే దాన్ని కంట్రోల్ చేయాలి అని ఒక మాట అన్నది. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నాను, కోళ్ల పందాలు ఆపలేకపోతున్నారు, అది సాంప్రదాయం అంటున్నారు కనుక దాన్ని బట్టి మీరు ఏసీ బరులు పెడుతున్నారు కదా, అటువంటి దగ్గర కనీసం ఆదాయం వచ్చేటట్టు ఉంటుంది, అందులో ట్యాక్స్ ఉంటుంది, లీగల్ గా రిజిస్టర్ చేసుకోమనండి, పందాలు నిర్వహించమనండి, వివాదం వస్తే కూడా వివాద పరిష్కారానికి కూడా ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి. ఉదాహరణకు ₹1 కోటి పందెం గెలిచిండేవాడు, వాడు ఇవ్వాలంటాడు, అప్పుడు ఏం చేస్తారు, కోర్టుకు పోరాదు, నేను పందెం ఆడినా అంటాడు, పందెం చెల్లదు. కనుక ఇట్లాంటి విషయాల్లో కూడా కొందరు ఆస్తులు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకని దీన్ని లీగలైజ్ చేయండి, ట్యాక్స్ వసూలు చేయండి, అటు ఆటోమేటిక్ గా ప్రభుత్వానికి డబ్బు వస్తుంది, వాళ్ళ ఆనందానికి అవధి ఉండదు, వాళ్ళ ఆనందానికి సమస్య ఉండదు. తెలంగాణ నుంచి కూడా చాలా మంది మాజీ మంత్రులు కూడా పోతున్నారు, ఇక్కడ చూస్తున్నాం, ఎమ్మెల్యేలు రకరకాలుగా. అందుకని వాళ్ళ సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు, లగ్జరీ సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు అన్ని కూడా పన్నుల కింద తీసుకొస్తే మంచిది. నిషేధించలేకపోతే నియంత్రించి ప్రభుత్వమే దీన్ని స్వాధీనం చేసుకుంటే మంచిగా ఉంటుంది నేను అనుకుంటున్నాను. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. స్థానిక సంస్థల పురపాలక ఎన్నికలకు ఇప్పటికే ఎన్నికల కమిషనర్ సర్వం సిద్ధం చేస్తుంది. మున్సిపల్ తుది ఓటర్ల జాబితాను 12వ తేదీన రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. రిజర్వేషన్ ఖరారు దిశగా ఇప్పటికే ఎస్ఈసి పూర్తిగా ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తుంది. దానికి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్కి సంబంధించినటువంటి 117 మున్సిపాలిటీలు, అలాగే 6 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి టోటల్ ఓవరాల్గా 123 మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఓటర్ల జాబితాను కూడా ఇప్పటికే ఫైనల్ చేసినటువంటి వార్తను మనం చూస్తున్నాం. అలాగే మనం చూస్తున్నాం, ఒకవైపు మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతుంటే మరొక వైపు రాజకీయ పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులను కూడా చేర్చుకునేటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. హైదరాబాద్లోని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ప్రధానంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖమ్మం కార్పొరేటర్ రుద్రగాని శ్రీదేవి, ఆమెతో పాటు ధనియాల రాధా, తోట ఉమారాణి కూడా చేరారు. ఈ రెండు వార్తలను ఎలా చూడొచ్చు అంటారు బండారు రామ్మోహన్ రావు గారు? అంటే కార్పొరేటర్లు చేయడం వార్త కూడా పెద్ద వార్త అయిపోతుంది. ప్రధాన పత్రికలో సమస్య అక్కడ వస్తుంది. అంటే ఇంత ఫిరాయింపులు ఎంత ప్రధానంగా జరుగుతుందో మనకు అర్థమవుతుంది. మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అంటే మరొక పురపోరు, మొన్నటిదాకా గ్రామీణ పోరు అయింది, బేసిక్ గా ఇప్పుడు పురపోరు మొదలైంది. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నిక జరగబోతున్నాయి. మన నల్గొండ కార్పొరేషన్ కూడా కొన్ని మన సీట్లు పెంచారు, మన నల్గొండను కార్పొరేషన్ గా మార్చారు చూసాం, మనం కొత్తగా కార్పొరేషన్ మార్చారు చూసాం మనం. కనుక ఈ 10వ తేదీ నుంచి మొదలుకొని వరుసగా జరుగుతున్నాయి. నిన్ననే రాణి కుమిదిని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆమె నిన్న నిర్ణయాలు తీసుకున్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. రేపు ఇవాళనే రాజకీయ పార్టీలతో కూడా సాయంత్రం 3 గంటలకు మీటింగ్ పెట్టబోతున్నారు. ఇట్లా చూస్తే మున్సిపల్ ఎన్నికల్లో టకటక ముందుకెళ్తే ఫిబ్రవరి 1వ తారీఖు అటు ఇటుగా ఎన్నిక జరిగే అవకాశం ఉంది అనిపిస్తుంది నాకు. అంటే 16వ తేదీ పూర్తిగా పోలింగ్ బూత్ల నుంచి కూడా ఫైనల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్, తర్వాత 15 రోజుల్లో పూర్తి స్థాయిలో ఎన్నికలు పూర్తి అవుతాయి. కనుక ఏంటంటే ఫిబ్రవరి మొదటి వారం కల్లా పూర్తి అవుతాయి ఎన్నికలు అనిపిస్తుంది నాకైతే. మంచిదే, అంటే
మున్సిపల్ ఎన్నికలు జరిపితే పట్టణ స్థానిక సంస్థలలో స్థానిక ప్రభుత్వాలలో గత 1.5 year గా ఇప్పుడు మన పాలక వర్గాలు లేకుంటాయని పోయిన 2025 జనవరిలో అయిపోయినాయి అవన్నీ కూడా. కొత్తగా కనీసం 1 year తర్వాతనైనా కొత్త పాలక వర్గాలు వస్తే ప్రజా ప్రతినిధులు ఉంటే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా రావడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మంచి పరిస్థితి. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. ప్రధానంగా ఈనాడు దినపత్రికలో ఇంటర్నేషనల్ వార్తకు సంబంధించినటువంటి అమెరికా సీజ్ చేసిన నౌక మెరియనెరా నౌకపై దిగుతున్న అమెరికా హెలికాప్టర్ ఉత్తర అట్లాంటిక్ ఉద్రిక్తం నెలకొంది. రష్యా నౌకను సీజ్ చేసింది అమెరికా, సహకరించిన బ్రిటన్. మరో నౌకను కూడా స్వాధీనం చేసుకున్నారు. తీవ్రంగా మండిపడిన క్రెమ్లిన్. అలాగే జలాంతర్గామి సంబంధించినటువంటి రక్షణ నౌకలను పంపేందుకు కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్లు మనం చూస్తున్నాం. ఆ వార్త ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి వార్త హైలైట్ అవుతుంది. అలాగే మోదీకి సంబంధించినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి విషయంలో మోదీ ఒక మాట మాట్లాడారనేసి కూడా ట్రంప్కు సంబంధించినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. టాప్ హెడ్లైన్లో మోదీ నన్ను సర్ ప్లీజ్ అన్నారు. అపాచీ హెలికాప్టర్లను త్వరగా పంపాలని విజ్ఞప్తి చేశారు ట్రంప్ అని చెప్పుకొచ్చారు. భారత్ ఆర్డర్ చేసింది 28 అయితే 68 హెలికాప్టర్లంటూ తప్పుడు సమాచారం. అమెరికా లేకుంటే నాటోకు ఎవరూ భయపడరు అనే వార్తను కూడా మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు బండారు రామ్మోహన్ రావు గారు ఈ ఇంటర్నేషనల్ వార్తలను? ప్రపంచవ్యాప్తంగా మీరు 4-5 వార్తలు ప్రస్తావించారు. 2-3 నిమిషాలు టైం తీసుకుంటాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగడం లేదు, మరింత తీవ్రతరమైంది. ఒకటి ఇరాను ఇజ్రాయెల్, మరి ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం ఆగినట్టే లెక్క. ఇంకా గాజా స్ట్రిప్ లో కొనసాగుతున్న విధ్వంసం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వెనిజులా విధ్వంసం మొదలైంది. వెనిజులా నుంచి మొదలు ఫిలిప్పీన్స్, మరో 2 దేశాలకు కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక చేశారు. ట్రంప్ మాట్లాడడం లేదనే మాటకి ఏమొస్తుందంటే, ఆపరేషన్ సింధూర్ విషయంలో అమెరికా ప్రమేయం లేదు, ట్రంప్ ప్రమేయం లేదని ఒక మాట ఎందుకు చెప్తున్నారు? ఎవరి ప్రమేయం లేదు, ఎవరి జోక్యం లేదు, ఇట్లా ఎవరి అంటున్నారు కానీ ట్రంప్కు భయపడుతున్నారా అని ప్రతిపక్షాలు ఆరోపణ చూస్తున్నాం. ఇంకొక విషయం, ఈ మధ్యనే మనకు పృథ్వీరాజ్ చౌహాన్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున ఒక దుర్మార్గమైన ఆరోపణ, ఒక ఊహాగానం చేశారు. వెనిజులా అధ్యక్షుడిని పట్టుకపోయినట్టే మన ప్రధానమంత్రిని కూడా మన అమెరికా దళాలు వచ్చి లిఫ్ట్ చేసుకపోతాయని చెప్పి, ఎయిర్ లిఫ్ట్ అని చెప్పి పెద్ద ఎత్తున ఒక వీడియో కూడా ప్రచారం అవుతుంది. ఆయన ఉన్న మాటలు ప్రచారం అవుతున్నాయి. దాన్ని అందరం ఖండించినాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఖండించలేకపోతుంది? తన ఎంపీ, తన మాజీ ముఖ్యమంత్రి, తన పార్టీ వాడు ఆ మాట అంటుంటే ఒక ప్రధానమంత్రిని అవమానించినట్టే కదా, మన దేశ గొప్పదనాన్ని నష్టం చేసినట్టే కదా. ప్రధానమంత్రి అపరించగా అంత అధ్వానంగా ఉన్నామా, అంత వీక్ గా ఉన్నామా? 60 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే చేసింది. ఒక ప్రధానమంత్రిని అమెరికా వాళ్ళు చపరించకపోయేంత అధ్వానంగా మనం తయారైనామా, ఉన్నామా? ఇప్పుడు మన రక్షణ శాఖ ఏంటి, మన సంగతి ఏంటి, మన రక్షణ పాఠవాదం ఏంటి, ఏమి తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదంటున్నా. అట్లాగే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ భౌతిక యుద్ధాలు జరుగుతున్నాయి, ఆర్థిక యుద్ధాలు అంతకంటే ఎక్కువ జరుగుతున్నాయి. ఆర్థిక యుద్ధాల్లో సుంకాల పెంపు చూస్తున్నాం. అంటే ఇంట్లో ఈగల మోత, బయట పల్లెకి మోత విషయంలో మనకు ట్రంప్ ను మంచి ఉదాహరణ చెప్పుకోవచ్చు. ట్రంప్ రోజుకు 6 అబద్ధాలు ఆడుతూ ఇష్టమైన విధంగా ప్రవర్తిస్తూ తాను ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్నారు. కానీ ఆయన అన్నమాట ఒకటి వాస్తవం. ఎందుకంటే అమెరికా కనుక నాటో కూటమి నాయకత్వం వహించకపోతే ఈ నాటో దేశాల నుంచి ఎవడు భయపడాడని కూడా. కానీ ఏమైతుందంటే, పాము తన గుడ్లను తాని తిన్నట్టు నాటో కూటమి దేశాలలో కూడా ఇప్పుడు ముసలం పుట్టించారు కదా, గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటా అంటున్నారు ఇది ట్రంప్. మరి గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటా అంటే గ్రీన్లాండ్ మరి ఎవరి అధీనంలో ఉంది? మన కెనడా, మన డెన్మార్క్ ఆధీనంలో ఉంది కదా. మరి వాళ్ళు ఏమనాలి? వాళ్ళు తప్పంటారు కదా. అంటే రక్షణ శాఖ ఇవన్నీ మేము చూసుకుంటూ ఆ మొత్తం గ్రీన్లాండ్ ఆక్రమించుకుంటే అక్కడ ఖనిజాల గురించి పెద్ద ఎత్తున వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. దాని అవసరాలు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనుక ప్రపంచవ్యాప్తంగా ఇవాళ గ్రీన్లాండ్ ఆక్రమించుకుంటా అన్న అమెరికా పట్ల కూడా మరి ఇటు మన నాటో కూటమి దేశాలు విమర్శిస్తున్నాయి. మనమే ముసలం పుట్టించుకుంటే, నాటో కూటమి దేశాలను మనమే పంచాయతీ పెట్టుకుంటే రేపు పొద్దున ఎట్లా అనే మాట వస్తుంది. కనుక ఒక రకంగా చెప్పాలంటే పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఉంది ఈ ట్రంప్ విషయం. తాను ఏం చేస్తున్నాడో తనకే తెలియదు. ఎందుకని పోస్ట్ ట్రూత్ భావన అని ఒకటి ఉంది మన, అంటే సత్యానంతర భావన అంటారు దాన్ని. అంటే అబద్ధాన్ని నిజం చేస్తూ చెప్పడం, నిజాన్ని అబద్ధం చేస్తూ చెప్పడం, రకరకాలుగా చెప్పే ప్రయత్నంలో వీళ్ళు పెద్ద ఎత్తున ఈ ట్రంప్ లాంటి వాడు చేస్తున్నాడని ట్రంప్ నాకు ఉదాహరణ తీసుకుంటున్నాను. నేను కూడా చాలా ప్రసంగాల్లో ట్రంప్ పోస్ట్ ట్రూత్ భావనకు ఎట్లా సరైన ఉదాహరణ చెప్తున్నాను. అందుకని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొన్న సందర్భంలో దీన్ని ఎట్లా తగ్గించాలని చూడాలి తప్ప యుద్ధోన్మాదంతో ఏది పడితే అది మాట్లాడుతూ ట్రంప్ మాట్లాడుతున్నారు. మోడీ సమాధానం ఎందుకు ఇవ్వడం లేదంటే,
ఇప్పుడు కొన్నిసార్లు విఘ్నత ఏముంటదంటే మౌనం కూడా ఒక భాషనే అంటారు పివి నరసింహరావు గారు. అందుకని మౌనంగా ఉండాల్సిందే, మాట్లాడాల్సినప్పుడు మాత్రం మాట్లాడాల్సిందే నేను అంటున్నాను. గోడకు వేసిన తుపాకీ కూడా పేలకుండా ఉంటే నిశ్శబ్దంగానే ఉంటది, పేలితే మాత్రం ప్రాణాలు పోతాయి కదా. అట్లా మన భారత విదేశాంగ విధానం అట్లాంటిదే కనుక అలీన విదేశాంగ విధానంతో మన భారతదేశం ముందుకు పోతుంది. ఇట్లాంటి అన్ని కూడా వాళ్ళు చేస్తున్న పనిని సమర్థిస్తలేదు. వెనుజులా మీద వాళ్ళు దాడి చేయడం కూడా మనం స్పష్టంగా ఖండించినాం. అగ్రరాజ్యాలు మాత్రమే దోబుసులాట ఆడుతున్నాయి, నాటకాలు ఆడుతున్నాయి. ఇవాళ చైనాకు తెలియదా వెనుజులా అధ్యక్షుడిని తీసుకుపోయేది? అట్లాంటి రష్యాకు తెలియదా? ఆ 3 దేశాలు శక్తివంతమైన దేశాలు ఒకరికొకరు విమర్శించుకుంటూనే సహకరించుకుంటున్నాయి కనుకనే ప్రపంచంలో ఈ అశాంతి, ఈ యుద్ధోన్మాదం పెరుగుతుందని అనుకోవచ్చు. వాళ్ళ ఆయుధ బేహారులైన అమెరికా కానీ మిగతా నాటో కుటుంబ దేశాలు కానీ దేశాల మధ్యన భౌతిక యుద్ధాలు జరుగుతాయి, తమ ఆయుధ పాఠవ పరీక్ష చేసుకుందామని ఆలోచన చేస్తున్నాం అనుకోవచ్చు. ఇది ఆగాలంటే ప్రపంచ పెద్దన్నగా పోలీసుగా అమెరికా లాంటి దేశాల పనిని మనలాంటి దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. మనకు మద్దతు ఉంటే మనం కూడా ఖచ్చితంగా వ్యతిరేకించే ప్రయత్నం చేస్తామంటున్నాం. రైట్ బండారు రామ్మోహన్ రావు గారు, ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఇవాళ ది ఫస్ట్ స్టేషన్. రేపటి ఫస్ట్ స్టేషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. హలో మైక్ వన్ వస్తుందా? క్లియర్గా వస్తుందా? డిస్టర్బెన్స్